అండి మినీ గ్లాస్ నుంచి. సో ఈరోజు బెస్ట్ డీల్లో మనం పెట్టే శారీస్ వచ్చి కోటా శారీస్ అనమాట. కోటాస్ అనగానే మనకి 1200 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. 1200 నుంచి 20,000, 2 లక్షలు 3 లక్షల దాకా కూడా అవైలబుల్ ఉంటాయి. నేను చూపించే అన్నీ కూడా 12,500. ఇందులో మనము ఇంతకుముందు ఈ చీరలు మనం 12,000 తెప్పించాము. సో చాలా మంది 4,500కి వస్తున్నాయంటే అవి కూడా 5,500కి వస్తున్నాయంటే కనుక అవి కూడా మనం చేసి చూపించాం. ఇప్పుడు వచ్చి ఇవి మనం ఒక 50-60 శారీస్ చూపించాం. ఓన్లీ 7-8 పీసెస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయండి. నేను కట్టుకున్నది కూడా ఈ కేటగిరీ. సో ఇది అండర్ కాస్ట్ లో ఇచ్చేస్తాం అనమాట. బేసిక్ రేంజ్ ఇది 7,000 నుంచి ఉన్నాయి. అండర్ కాస్ట్ లో ఇచ్చేస్తున్నాం. 5650కి ఇచ్చేస్తున్నాం. సో ఎందుకంటే ఓన్లీ 5-6 పీసెస్ ఉన్నాయి. ఒక 50-60 పీసెస్ అయితే మనం డీల్ చేసాం, వీటిలో చూపించాము. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. ఇది ప్రైసింగ్ కూడా మనకి ఎంత రేంజ్ 10,900. ఇది ప్యూరిటీ మీకు ఇక్కడ ఉంది కదా 10,900. సో 11,000 5650 అనమాట. టిష్యూ బ్లౌజ్ వచ్చింది మనకి. సో ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో మనం ఈరోజు 2,000 రేంజ్లో కూడా చూపిస్తున్నాం చీరలు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ వన్ అండి. అన్నిటికీ మనకి టిష్యూ బ్లౌజ్ వచ్చేసింది. దిస్ ఈజ్ ద లుక్ అనమాట. 5650. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్, నో క్యాన్సిలేషన్స్ అండ్ నో బ్లాక్ కూడా ఎవరికి చెయ్యట్లేదు అనమాట. ఎందుకంటే సేల్లో చాలా మంది అవే పీసెస్ కోసం అడుగుతారు కాబట్టి ఎవరికి బ్లాక్ చేయట్లేదు. పే చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని అవైలబిలిటీని పేమెంట్ చేయండి. అన్నిటికీ కూడా టిష్యూ బ్లౌజెస్ వచ్చున్నాయి. పైతానీ వీవింగ్ తోనే మాక్సిమం శారీస్ వచ్చినాయి. దీస్ ఆర్ ద బ్లౌజెస్ అనమాట. సో చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇది సంథింగ్ లైక్ నేను వేసుకున్న దాంట్లో కొంచెం డిఫరెంట్ మోడల్. ఇది కూడా పైతానీ బోర్డర్ వచ్చింది అండ్ టిష్యూ బ్లౌజ్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ శారీ వచ్చి మనకి సేమ్ నేను వేసుకుని కాదు, ఇది కూడా ఇందాక బుటీస్ చూసి అందులో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉందండి. సేమ్ మోడల్ చిన్న కలర్ డిఫరెన్స్ ఉంది. లైలాక్ లో తింటే మనకి వీడియోలో తెలుస్తుందో లేదో. నెక్స్ట్ వన్ వచ్చి మనకి నేను వేసుకున్నది యాజ్ ఇట్ ఈస్ పీస్ అనమాట. సో ఇందులో కొన్ని అయితే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. ఒక ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. బట్ వన్ సోల్డ్ అవుట్ ఈ సోల్డ్ అవుట్ అనమాట. సో మాక్సిమం పీసెస్ అన్నిటికీ కూడా మనకి టిష్యూ బ్లౌజెస్ వచ్చేసి దాంట్లోనే నేను వేసుకున్న దాంట్లోనే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంతో ఈ శారీస్ అయిపోయింది 11,000 రేంజ్వి. అండర్ కాస్ట్ లో 5,650 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్. నెక్స్ట్ వచ్చి అనదర్ టిష్యూ శారీ అండి. మీనాకారి వీవింగ్ వచ్చింది. మంచి లైట్ గ్రీన్ కలర్ అనమాట. దిస్ ఈజ్ ద లుక్. సింగిల్ పీసే ఉంది కదా ఇందులో 5 కలర్స్ వచ్చినాయి కదా. సో 6,450. ఇది మనం కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 3,950 అండి. 3,950. మా సేల్స్ ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ సేల్ ఇది అంతే తప్ప పర్సంటేజ్ బేస్ లో ఏ సేల్స్ ఉండవన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనము దిస్ ఈజ్ ద లుక్. ఇట్లాగా బ్రోకెడ్ వచ్చింది. ప్రైస్ వచ్చి మనకి ఎంత ఉంది 3,400 ఉంది. మనం కోట్ చేసి ప్రైస్ వచ్చి 2,250కి అవైలబుల్ ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ కింద మీనాకారి దానికి దీనికి మీకు ఇక్కడ బోర్డర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెన్స్ ఉంది టిష్యూలో అనమాట. దీంట్లో కలర్స్ ఉంది. ఇది వేరు అమ్మా సరిగ్గా చూసుకోండి అమ్మా. అదే ఇది కరెక్టే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అది వేరు డిజైన్, ఇది వేరు డిజైన్. ఇందులో కలర్స్ ఒకసారి నేను కలర్స్ క్లియర్ గా చూపిస్తాను. ఎల్లో అండ్ అదే గ్రీనిష్ ఎల్లో అండ్ బ్లూ, ఎల్లో అండ్ పర్పుల్, లైలాక్ అండ్ గ్రీన్, ఇది ఆనియన్ కలర్ అండ్ బ్లూ. సో దీస్ ఆర్ ద షేడ్స్. అండ్ ఓపెన్ చేసింది వచ్చి పీచ్ అండ్ గ్రే. సింగిల్ పీసెస్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్. నెక్స్ట్ మనకి డిజైన్ మారింది అనమాట. దీని బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇచ్చేసేయండి అమ్మా. ఏమైంది ఇది వేరే అది వేరే డిజైన్స్ ఇచ్చింది ఇది మరి అదే మీరు సరే వెయ్యండి ఏదో ఒకటి. సో ఇది ఒక డిజైన్. అదిగో ఆ అమ్మాయి చెప్పింది కరెక్టేనండి. ఇల్లే కన్ఫ్యూజ్ అయిపోయారు, నాకైతే అర్థమే కావట్లేదు. సో దిస్ ఈజ్ ద లుక్ అనమాట. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది ప్యారెట్ వచ్చింది, అదేమో ఏదో వచ్చిందంటండి. మీకు ఆల్రెడీ చీర చూపించేసాను కనుక స్క్రీన్ షాట్ తీసి పంపేయండి ఏదో వచ్చిందని. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆల్ ఓవర్ మనకి ఇట్లా మధ్య మధ్యలో బ్లాక్స్ వచ్చినాయి అనమాట. 3,850 రేంజ్. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ కారీసానండి. ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఇలా వేస్ట్ తీయకపోతే మనకి తెలీదు. సో ప్రైసింగ్ ఎంతమ్మా? 3,850. మనం కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 2,850కి అవైలబుల్ ఉంది. బ్యూటిఫుల్ పీస్ అనమాట. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. సో నెక్స్ట్ వన్ అండి మిర్రర్స్ ది. మన ఆస్థాన చీరలు అయిపోయినాయి. ఇవి ఎన్ని చీరలు వస్తున్నాయి. ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 1750 అండి. ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 1750. సో
సో కలర్ ఆప్షన్స్ అన్నిటికి కూడా బ్లౌజ్ ఇలా బ్రోకెట్ వస్తుంది. 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. లైలాక్ షేడ్, పింక్ షేడ్, గ్రే షేడ్, ఎల్లో షేడ్ అండ్ డార్క్ పర్పుల్. ఇది వేరు, ఇది వచ్చి ఇది వస్తే ఈ కేటగిరీ కాదు. 1750 అయిపోయింది. ఇది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది. ఇది మళ్ళీ చూద్దాం మనం దీన్ని. ఇవన్నిటికీ ఇదే బ్లౌజ్ లో వచ్చినాయి అనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి. అన్ని కూడా మిర్రర్ హ్యాండ్ వర్క్ అనమాట. నెక్స్ట్ వన్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి. సింగిల్ పీస్ ఉంది. ఇది కూడా మనకి టిష్యూ వచ్చింది. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ శారీస్ అండ్ ప్రైస్ వచ్చి 3850. ఒక్కసారి గౌన్ ఉంటుంది కదా బ్లూ కలర్, అది తెచ్చేసి ఒక్కసారి హ్యాండ్ హెవీ వర్క్ చేసాం కదా కోటాలో. నెక్స్ట్ వన్ వచ్చి టిష్యూ ఇప్పుడు మనం చూపించాం కదా. ఎంత ఇది ప్రైసింగ్ ఎంత? అది 3850 ఉంది ప్రైసింగ్. అది ఇది కూడా సేమ్. అది వేరు ఇది వేరా? అదెంత? ఒక్క నిమిషం అండి, ఈ సారీ ప్రైస్ చెప్పలేదు మనం. ఎంత ఉంది? 3850. మనకి ఇక్కడ 2850కి అవైలబుల్ ఉంది. మరి ఇదేంటి? 4650 రేంజ్ దండి. ఇది 4650. మనకి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. ఉంచే తర్వాత చూపిద్దాం. 4650 మనకి ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 3450. దిస్ ఈస్ ద బ్లౌజ్ అనమాట. ఇది కూడా నాకు తెలిసి 4650 కదా, 3450 ఇది కూడాను. నెక్స్ట్ వన్ కూడా ఇవన్నీ టిష్యూస్ అండి. పైతానీ బోర్డర్ వచ్చింది. 3850. 2650. నెక్స్ట్ వన్ చాలా బాగుంది. ఇది అసలును మనకి పట్టు బోర్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ వీవింగ్ ఇట్లాగా. 3650. 2650 అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. ఇది 2650. మనకి 1750కే అవైలబుల్ ఉందండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంత రేంజ్ చూడు. 2750. మనకి సేల్లో 2250కి అవైలబుల్ ఉంది. దాంతో చేసిన గౌన్ పైనంతా మనం ప్యూర్ రా సిల్క్ వాడి హెవీ చేసాం. సో ఇది మనం బ్లౌజ్ చేయించితేనే మనకి 14,000 అవుతుంది. సో ఇట్లాగా బ్లౌజ్ కాన్సెప్ట్ ని తీసుకొని మనం డ్రెస్ చేసాం అనమాట ఇట్లాగా. సో మనకి ఎంత రేంజ్ ఫ్యాబ్రిక్ అనేది కాదు, మనకి ఫ్యాబ్రిక్ ని ఎంత అందంగా తీర్చిదిద్దామో అనేది ఇంపార్టెంట్. చూసారు కదా ఫ్రాక్ ఎంత బాగుందో. నెక్స్ట్ వన్ వచ్చి మనకి 2750 అండి. ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 2250. నెక్స్ట్ వన్ వచ్చి ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 3250. ఇది కూడా మనకి 2450లో అవైలబుల్ ఉంది. 2450. ప్రైసెస్ ఒకటికి 2 సార్లు నేను ప్రతి చీరకి ఏ చీరకు ఆ చీరకు చెప్తున్నాను. సో స్క్రీన్ షాట్ తో పాటు మీరు ప్రైస్ కింద పింక్ చేసేసుకోండి బెటర్. 2750 కూడా 2250. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లౌజ్ బాగుంది. ఇలాగా బ్రోకెడ్ వచ్చింది. సిటీసీ కాస్ట్ టు కాస్ట్ లో 1650 ఉంది. కాస్ట్ టు కాస్ట్ అండి ఇది. సో 1650 ప్రైసింగ్ వచ్చి మనకి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా బ్రోకెడ్ వచ్చింది 1650. కలర్ ఆప్షన్స్ వచ్చి మనకి గ్రే కలర్, పీచ్ కలర్, బేస్ కలర్. చీర అయితే చాలా బాగుంది. బ్లౌజ్ ఇంకా బాగుందండి. బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. కోటాలో బ్రోకెడ్ వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్. అగైన్ బ్రోకెడ్ బ్లౌజ్ 3960. మనకి 2650కి అవైలబుల్ ఉంది. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 2650 ప్లస్ షిప్పింగ్ అండి. ఏది కూడా పర్సంటేజ్ బేస్ అయితే పెట్టట్లేదు నేను షోలోను. నెక్స్ట్ వన్ వచ్చి ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 3650. 2450కి అవైలబుల్ ఉన్నాయన్నమాట. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో. లైలాక్ ఒకటి, పింక్ ఒకటి. ఆల్ ఓవర్ ఇది కూడా మనం డ్రెస్ చేయించాం. సోల్డ్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది కూడా మనకి చక్కగా ఉంది. 36 పైతానీ బోర్డర్ వచ్చింది అండ్ లాస్ట్ చీర. సో బ్యూటిఫుల్ పీస్. ఎంత? 3650. 2450కి అవైలబుల్ ఉంది ఈ ప్రతి పీస్ కూడాను. లాస్ట్ వన్ నేను ఇందులో కొన్ని చీరలు నేను అసలు చూడలేదు, షోలు కూడా చేయలేదు అనమాట. సో 2650కి అవైలబుల్ ఉంది ప్రతి పీస్. మంచి పీచ్ అండ్ రెడ్ కలర్. లాస్ట్ వన్ అండి. ప్రైస్ పైతానీ బోర్డర్ వచ్చింది. ప్రైస్ 3950. 2750. ఇది వచ్చి మనకి సేమ్ అండ్ మిర్రర్ వర్క్ శారీ అలా చూపించేసామా. కానీ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. ట్యాగ్ ఎంత ఉంది నాన్న? ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత ఉంది చెప్పు ఒకసారి ట్యాగ్. సో మన ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 1650 అండి. 1950 కాస్ట్ టు కాస్ట్ లో పెట్టినట్టున్నాం. 1650. సో చూసారు కదా బ్యూటిఫుల్ పీసెస్. అండ్ క్వశ్చన్ అండి. సో ఈ రోజు ఈవినింగ్ లైవ్ లో మనము ఈ రోజు ఈవినింగ్ లైవ్ చెయ్యం, సండే కదా.
సో లైవ్ వచ్చి రేపు ఈవినింగ్ అనౌన్స్ చేస్తాం అనమాట. రేపు ఈవినింగ్ 4 o'clock లైవ్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము. ఈరోజు ఈవినింగ్ లైవ్ అయితే చెయ్యము. సో దిస్ ఈజ్ ద గిఫ్ట్ అనమాట. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్. అండ్ క్వశ్చన్ వచ్చి లాస్ట్ వీడియో ఏది? మా అమ్మమ్మ ఛానల్లో లాస్ట్ వీడియో, దీనికి ముందు ఏం పోస్ట్ చేసామో మా ఛానల్లో అది ఆ వీడియో ఏది? అండ్ నిన్న చూపించిన 2 క్వశ్చన్స్ కలిపి అడుగుతున్నాను. నిన్న చూపించిన ఎందుకంటే డెడ్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను కనుక నిన్న చూపించిన శారీస్ ఏంటి? ఈరోజు సండే. సో మనము సాటర్డే ఈవినింగ్ లైవ్లో ఏ కేటగిరీ శారీస్ చూపించాము, సో అదొకటి పెట్టండి. ఏ కేటగిరీ శారీ సాయంత్రం ఈవినింగ్ లైవ్లో, నిన్న సాయంత్రం ఈవినింగ్ లైవ్లో చూపించిన శారీ కేటగిరీ ఏంటి? అండ్ అమ్మమ్మ ఛానల్లో లాస్ట్ వీడియో ఏంటి? రెండింటికి 1 వేసి ఫస్ట్ ఆన్సర్, 2 వేసి సెకండ్ ఆన్సర్ పెట్టేసేయండి. సో దట్ స్టేట్. థ్యాంక్ యూ.